హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సంస్కృత్ విజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ బిట్ నెంబర్ 15 ధాతు రూపాన్ని అనగా వర్బ్ ఫామ్స్. ఈ బిట్లో మనకి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం 2 ప్రశ్నలకి ఇచ్చినటువంటి లకారంలో ధాతు రూపాలు రాయవలసి ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ మరియు ఫ్యూచర్ టెన్స్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ముందుగా ప్రెజెంట్ టెన్స్. స్టూడెంట్స్, పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీడియోను ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ టెన్స్కి ముందుగా మనం ఒక టేబుల్ నేర్చుకోవాలి. అది ప్రథమ పురుషలో తి, తహ, అంతి, మధ్యమ పురుషలో సి, తహ, థ, ఉత్తమ పురుషలో ఆమి, ఆవహ, ఆమహ. సో టేబుల్ మళ్ళీ ఒకసారి వినండి. ప్రథమ పురుష తి, తహ, అంతి, మధ్యమ పురుష సి, తహ, థ, ఉత్తమ పురుష ఆమి, ఆవహ, ఆమహ. సో ఈ టేబుల్ మనం నేర్చుకున్నట్లయితే ఇచ్చిన క్వశ్చన్ ఏదైనా సమాధానం రాయడానికి వీలుగా ఉంటుంది. కానీ గమనించవలసిన విషయం, ఇచ్చే ప్రశ్నలో చివరి అక్షరం తి ఉండవలసి ఉంటుంది. ఉదాహరణకి మనకి ప్రశ్న భవతి అయితే భవతిలో చివరి అక్షరం తి కనుక ఆ తి తీసేసి మిగిలిపోయినటువంటి భవ అనే పదాన్ని 9 సార్లు రాయాలి. ఆ రాసినటువంటి భవ అనే పదానికి ఈ తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ అనే పదాలను కలపాలి. అలా కలిపినట్లయితే మనకి ఇచ్చిన ప్రశ్నకి సమాధానం భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవథ, భవామి, భవావహ, భవామహ అవుతుంది. మళ్ళీ ఒకసారి భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవథ, భవామి, భవావహ, భవామహ. సో పట్టిక తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ. ఒకవేళ ఇచ్చిన ప్రశ్న పఠతి అయితే పఠతిలో చివరి అక్షరం తి కనుక మనం తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ అనే అక్షరాలను ప్రత్యయంలాగా ఉపయోగించాలి. అలా చేసినట్లయితే పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠతః, పఠథ, పఠామి, పఠావహ, పఠామహ. మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను టేబుల్లో పఠ అనే పదాన్ని రెడ్ కలర్లో, కలుపుతున్నటువంటి అక్షరాలని బ్లాక్ కలర్లో యాడ్ చేయడం అనేది జరిగింది. స్టూడెంట్స్, ఒకవేళ ఇచ్చిన ప్రశ్న లిఖతి అయినట్లయితే ఇందులో కూడా తి ఉంది కాబట్టి తి తీసేస్తే మిగిలిపోయిన లిఖ అనే పదానికి మన పట్టికలో ఉన్నటువంటి 9 పదాలు అనగా తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ జోడించి రాయాలి. అప్పుడు సమాధానం లిఖతి, లిఖతః, లిఖంతి, లిఖసి, లిఖతః, లిఖత, లిఖామి, లిఖావహ, లిఖామహ అవుతుంది. ఇలాగే ఇచ్చిన ఏ ప్రశ్న అయినా కావచ్చు. ఒకవేళ ఇచ్చిన పదములో చివరి అక్షరం తి ఉన్నట్లయితే మనం ఇలాంటి టేబుల్ని యూజ్ చేసి సమాధానాలు రాయవలసి ఉంటుంది. స్టూడెంట్స్, నెక్స్ట్ పాస్ట్ టెన్స్ లంగ్ లకారః. దీనికి కూడా ఒక టేబుల్ ఉంది. టేబుల్ అత్, అతామ్, అన్, అహ, అతం, అత, అం, ఆవ, ఆమ. టేబుల్ మళ్ళీ ఒకసారి అత్, అతామ్, అన్, అహ, అతం, అత, అం, ఆవ, ఆమ. ఇక్కడ మనకు ఇచ్చే ప్రశ్న ఆతో ప్రారంభమై తకారంతో అంతం కావాలి, అకారంతో ప్రారంభమై తకారంతో అంతం కావాలి. ఉదాహరణకి అభవత్, అపఠత్, అలిఖత్, అగచ్చత్, అయచ్చత్, అహసత్, అఖాదత్, అపిబత్, అధావత్, అపశ్యత్, అకథయత్.
ముందుగా ఇచ్చిన ప్రశ్నలో ప్రథమ అక్షరమైనటువంటి అకారాన్ని, చివరి అక్షరమైనటువంటి తకారాన్ని తొలగించాలి. ఆ తర్వాత మిగిలిపోయిన పదాన్ని 9 సార్లు రాసి ప్రతి పదానికి అకారాన్ని ఉపసర్గగా మరియు మిగిలిపోయిన అక్షరాలని ప్రత్యయాలుగా జోడించాలి. అలా జోడించినట్లయితే మనకి సమాధానం వస్తుంది. ఉదాహరణకి అభవత్ అనే పదాన్ని తీసుకున్నట్లయితే అభవత్లో మొదటి అక్షరం అకారము, అలాగే చివరి అక్షరం తకారం. కాబట్టి ఆ రెండింటిని తొలగించినట్లయితే మధ్యలో ఉండే పదం భవ. దానిని 9 సార్లు రాసి దానికి పైన ఉన్న పట్టికను ఉపయోగిస్తాం. అలా రాస్తే సమాధానం అభవత్, అభవతాం, అభవన్, అభవః, అభవతం, అభవత, అభవం, అభవావ, అభవామ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన ప్రశ్న అపఠత్ అయితే సమాధానం అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠః, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ. కానీ సమాధానం రాసేటప్పుడు ఎడమవైపు పురుషుల పేర్లు రాయవలెను. ప్రథమ పురుషః, మధ్యమ పురుషః, ఉత్తమ పురుషః. పైన వచనాల పేర్లు రాయవలెను. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. స్టూడెంట్స్, ఒకవేళ క్వశ్చన్ అలిఖత్ అయినట్లయితే సమాధానం అలిఖత్, అలిఖతాం, అలిఖన్, అలిఖః, అలిఖతం, అలిఖత, అలిఖం, అలిఖావ, అలిఖామ. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న 3 పదాలు, ఉదాహరణకి అభవత్, అపఠత్, అలిఖత్. ఈ మూడిట్లలో మనం ఉపయోగించిన పట్టిక అత్, అతాం, అన్, అహ, అతం, అత, అం, ఆవ, ఆమ. ప్రతి దాంట్లో అకారాన్ని ఉపసర్గగాను అనగా ప్రిఫిక్స్గా, అలాగే మిగిలిపోయినటువంటి అక్షరాన్ని సఫిక్స్గా అనగా ప్రత్యయంలాగా ఉపయోగించాలి. స్టూడెంట్స్, మన మూడవ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అనగా లుట్ లకారః. దీనికి ఉన్న టేబుల్, ప్రజెంట్ టెన్స్కి ఉన్న టేబుల్ రెండు ఒకేలాగా ఉంటాయి. అనగా తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ. టేబుల్ మళ్ళీ ఒకసారి తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ. తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ. కానీ తేడా ఏంటంటే ఇచ్చిన పదములో మధ్యలో ఇష్యా అనే పదం ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇష్యా లేకపోతే ప్రజెంట్ టెన్స్, ఒకవేళ ఇచ్చిన పదంలో ఇష్యా వస్తే అది ఫ్యూచర్ టెన్స్. ఉదాహరణకి భవిష్యతి, పఠిష్యతి, లేఖిష్యతి, గమిష్యతి, దాస్యతి, పాస్యతి, ఖాదిష్యతి, హసిష్యతి, ధావిష్యతి, ద్రక్ష్యతి, కథయిష్యతి. స్టూడెంట్స్, ఒకవేళ క్వశ్చన్ భవిష్యతి అయినట్లయితే ఇచ్చిన పదంలో చివరి అక్షరం తి కనుక ఆ తి తీసేస్తే మిగిలిపోయినటువంటి పదం భవిష్య. దానికి మనం చెప్పుకున్న టేబుల్లో ఉన్నటువంటి అక్షరాలను ప్రత్యయాలుగా అనగా సఫిక్స్గా యాడ్ చేయాలి. అప్పుడు సమాధానం భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యతః, భవిష్యత, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామః అవుతుంది. స్టూడెంట్స్, ఒకవేళ క్వశ్చన్ పఠిష్యతి అయినట్లయితే సమాధానం పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యథ, పఠిష్యామి, పఠిష్యావహ, పఠిష్యామః. ఒకవేళ క్వశ్చన్ లేఖిష్యతి అయినట్లయితే సమాధానం లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి, లేఖిష్యసి, లేఖిష్యతః, లేఖిష్యత, లేఖిష్యామి, లేఖిష్యావహ, లేఖిష్యామః. ఇలాగే ఏ ప్రశ్న వచ్చినా మనం సమాధానం రాయవచ్చు. కానీ ఇచ్చిన ప్రశ్నలో చివరి అక్షరం తి ఉండవలసి ఉంటుంది. స్టూడెంట్స్, వీటితో పాటు మనకి ఇంకా ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. వాటిని మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి.
ఒకవేళ మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వివరాలకి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.